పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ ఆ పేరే వైబ్రేషన్. ఆనాటి నుంచి ఈనాటి వరకు 4.5 దశాబ్దాల్లో మొక్కటంలోని మహారాజు. ఇండస్ట్రీలో ఆయనే పెద్ద. ఆయన నేను కాదనుకున్నా అందరూ కూడా ఆయన్నే పెద్దగా చూసుకుంటున్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నాననే ఒక భరోసా చిరంజీవి గారు. ఆ పేరులోనే ఉంది. ఎంతోమందికి ఇప్పటివరకు కూడా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా పేరు ప్రతిష్టలు పొంది పద్మవిభూషణుడు అయిన మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. 7 పదుల వయసులో రేపు ఆగస్టులో 7 పదులు పూర్తయి 71 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ కూడా యంగ్ హీరోగా ఈనాటి హీరోలకి దేనికి తీసిపోని విధంగా ఆయన డ్యాన్సులు ఈనాటి హీరోలు వేయలేరు, ఆయన ఫైట్స్ ఈనాటి హీరోలు చేయలేరు, ఆయన నటన ఈనాటి హీరోలు చేయలేరు. అంటే మరి ఎంత కష్టపడి ఈ స్థానానికి వచ్చాడో. రావటమే కాకుండా మెగా ఫ్యామిలీ నుంచి 7 హీరోలను తయారు చేశాడు. కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అటువంటి మెగాస్టార్ గారు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్లో బిజీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా అనుకున్న సినిమాలు విశ్వంబర లేట్ అవుతూ ఉన్నది. ఇకపోతే అనుకోకుండా ఊహించిన విధంగా అనిల్ రావిపూడితో ప్రాజెక్టు రెడీ అయిపోయింది. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించారు. దాంట్లో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఒక సన్నివేశం అయితే విశేషంగా ఆకట్టుకుంది. నేను షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఎవరు ఊహించిన విధంగా ఫస్ట్ పార్ట్ కూడా హైదరాబాద్లో పూర్తి అయిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లతో ఆయన అంత బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు 157వ సినిమా ఇది అనిల్ రావిపూడితో. అంటే నవరసాలు పలికించగలడు అనిల్ రావిపూడి. మనం చూసాం మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాతో. అది అపజయం అనేది లేని దర్శకుడు అతను. చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానం. అటువంటి అభిమానులందరూ కలిసి సినిమా చేస్తూ ఉన్నారు. మంచి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు, చరిత్రలో నిలిచిపోద్ది అనుకుంటున్నారు. అది డెహ్రాడూన్లో షూటింగ్ నిమిత్తం నిన్ననే చిరంజీవి గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ షెడ్యూల్తో దాదాపుగా 50% షూటింగ్ పూర్తవుతుంది అంటున్నారు. ఎందుకంటే మరి ఆగస్టులో బర్త్డే వేడుకలు ఉన్నాయి, అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకో ప్రాజెక్టు కూడా ఇంకో దర్శకులు కూడా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తామని చెప్పి అనుకుంటున్న ఈ సందర్భంలో ఈయన డెహ్రాడూన్ కూడా వెళ్తూ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లో పాల్గొనటం అందరూ కూడా అంటే నేటి తరం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలకి సినిమాలు తీసి ఈ సమయంలో ఒక హీరో ఈయన బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లో పాల్గొనడం అంటే 70 సంవత్సరాల వయసులో ఆయన యొక్క స్టామినాని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా అలరించడానికి తన ఒళ్ళంతా గొల్ల చేసుకొని ఏదో వారసత్వంగా ఆయన ఏమి సినిమాలోకి రాల. ఈ సెల్ఫ్ మేడ్ మ్యాన్. కొనిదెల వెంకటరావు గారి కడుపున పుట్టిన ఆయన అనేక మందికి ఈ రోజున స్ఫూర్తి ప్రదాత. అటువంటి చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. అదేవిధంగా బర్త్డే వేడుకలు కూడా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ 3 నెలల ముందే స్టార్ట్ చేశారు. ఇటువంటి సమయంలో ఆయన నేటికి కూడా వన్నె తగ్గకుండా మక్కటం లేని మహారాజుగా చిరంజీవి గారు వెలుగొందటం అనేది అందరూ కూడా అభినందిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.